తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఏ విషయాన్ని ప్రశ్నిస్తుందంటే జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల గురించి. జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని జోనల్ కమిషనర్లు గత 10 రోజులుగా, అంటే ఈ వర్షాకాలం కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి ఆ శానిటేషన్ సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల. చాలా సంతోషం. ఫోటోలు పెట్టడంలో ఫస్ట్ అందరూ. ఈ మధ్య కొత్తగా ఐఏఎస్ అధికారులను మీరు ట్రాన్స్ఫర్ చేశారు జోనల్ కమిషనర్గా, చాలా సంతోషం. ఈ జోనల్ కమిషనర్ల బాధ్యత అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవడంలో లేదా? అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో లేదా ఈ జోనల్ కమిషనర్లకు? ప్రతి జోనల్ కమిషనర్ పరిధిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు చట్టాలలో నుంచి నిర్మిస్తున్నారని ఎన్నో వార్తా కథనాలు ఎన్నో వస్తున్నా కూడా వాస్తవాలతో ఈ జోనల్ కమిషనర్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళకి బాధ్యత లేదా వాళ్ళకు? చూడండి మీరు, ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు ఎన్ని వందలలో వస్తున్నాయి రోజు, ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్రమ నిర్మాణం జరుగుతుంది అని వాస్తవాలతో తెలియజేసినా కూడా ఏ ఒక్క జోనల్ కమిషనర్ ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి వాళ్ళ చర్యలు ఏంటి? వాళ్ళ బాధ్యతలు ఏంటి? ముఖ్యమంత్రి గారు జోనల్ కమిషనర్ వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి తెలియజేయండి. మీరు ప్రభుత్వ అధికారిక మాధ్యమం ద్వారా తెలియజేయండి. అర్థం కావట్లేదు మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ డ్యూటీలు ఏంటి? మరి కమిషనర్ మేడం గారు కొత్తగా వచ్చారు, కమిషనర్ మేడం గారు, మా మేడం కూడా ఎలాంటి చర్యలు లేవు అక్రమ నిర్మాణాల మీద. మళ్ళీ చెప్తున్నాను, చెరువుల కబ్జాలు అక్రమ జోరుగా సాగుతున్నాయి. రోజు ఎన్నో కథనాలు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తక్షణమే జోనల్ కమిషనర్ గారి యొక్క బాధ్యతలు ఏంటి మాకు తెలియజేయండి. మేము వాళ్ళకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా, ఫిర్యాదు చేసినా కూడా ఈ యొక్క జూనియర్ కమిషనర్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి వాళ్ళ బాధ్యతలు ఏంటి? వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనం ఎందుకు పనిచేయట్లేదు? ప్రశ్నిస్తుంది ప్రజా సంకల్పం. తక్షణమే ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయని ఈ యొక్క అధికారి అయినా సరే వాళ్ళ మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మేము అన్ని రుజువులతో సహా చూపిస్తాము. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.